ధాన్యం కొనుగోలు కేంద్రాలను రైతులు సద్వినియోగం చేసుకోవాలని డీసీసీబీ డైరెక్టర్ పాషం సంపత్ రెడ్డి అన్నారు. సన్నధాన్యాన్ని ప్రభుత్వ కొనుగోలు కేంద్రాలలో విక్రయించి బోనస్ పొందాలని సూచించారు. తిప్పర్తి మండలం రామలింగాలగూడెం, కొండారం గ్రామాలలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాలను నల్గొండ వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ జూకూరి రమేష్, తిప్పర్తి తహసీల్దార్ పరశురాములతో కలిసి డీసీసీబీ డైరెక్టర్ పాషం సంపత్ రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ప్రభుత్వం ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాలలో ఏ గ్రేడ్ రకం వరి ధాన్యానికి క్వింటాలకు 2,320 రూపాయలు, సాధారణ రకానికి 2,300 రూపాయలను మద్దతు ధరగా ప్రభుత్వం చెల్లిస్తుందని, రైతులు నాణ్యతా ప్రమాణాలతో కొనుగోలు కేంద్రాలకు ధాన్యాన్ని తీసుకువచ్చి మద్దతు ధరను పొందాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ వెంకటేశ్వర్రెడ్డి, కంచర్ల భాస్కర్ రెడ్డి, చంద్రారెడ్డి, ముత్తినేని నాగేశ్వరరావు, దాసరి రవీందర్, కంచర్ల మోహన్ రెడ్డి, పాలకొండ సైదులు, గుండ్లపల్లి నరసింహ, కంచర్ల కొండలరెడ్డి, అనిల్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు తిప్పర్తి మండలంలోని గడ్డికొండారంలో ఐకేపీ సెంటర్ని ప్రారంభించడం జరిగింది. సక్సెస్ఫుల్ గా ధాన్యం సేకరణ కార్యక్రమం కొనసాగుతుంది. తిప్పర్తి మండలంలో కొండారంలో ప్యాక్స్ ద్వారా ఈరోజు ధాన్యం కొనుగోలు కేంద్రం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఈరోజు రైతుల అభిమేరకు మన మంత్రి గారు కోమటిరెడ్డి వెంకరెడ్డి గారు ఆధ్వర్యంలో ఆయన ప్రోత్సాహంతో పొమ్మని, ఎందుకంటే రైతులకు ఇబ్బంది అవుతుంది, అకాల వర్షాలు వచ్చినా ఏది వచ్చినా ఇబ్బంది పడతారన్న ఉద్దేశంతో మీరు ఓపెన్ చేయరని చెప్పడం వల్ల మేమందరం ఇక్కడికి రావడం. ఈరోజు ఈ కొండారంలో ప్యాక్స్ ద్వారా సెంటర్ ప్రారంభం చేసుకున్నాం. ఎందుకని ఏదైనా మన రైతులు అందరూ సపోర్ట్ చేసి సెంటర్కు 17 తేమ ఉండేటట్టు తాలుగీలు ఉంటే కొద్దిగా మ్యాచ్ పట్టి రైతులు సెంటర్ నడిచే విధంగా సపోర్ట్ చేయాలి. ప్రతి గింజ కూడా కొంటారు, మన మంత్రి గారు ఉంటూ ప్రతి గింజ కూడా కొన్నట్టు చేస్తాడు. మన రైతులు ఏమాత్రం ఇబ్బంది పడదు. ఈ అకాల వర్షాలు వచ్చినా కూడా ఏం అదన పడిన అవసరం లేదు. మ్యాక్స్ సొసైటీ ద్వారా ఒడ్లు కొనుగోలు కేంద్రం ప్రారంభం చేసుకున్నాం. ప్రభుత్వం వెంటనే ఒడ్లు కొనుగోలు కేంద్రం చేయాలని, అన్ని గ్రామాలల్లో వెంటనే ప్రారంభించాలని ఆదేశం మేరకు మన ఎంఆర్ఓ గారి ఆదేశానుసారం ఈరోజు రైతుల సమక్షంలో ఒడ్లు కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభం చేసుకున్నాం. ఎందుకంటే 2,330 రూపాయలు రైతు మద్దతు ధర పెట్టిరు. దళారాలకు అమ్ముకొని నష్టపోకుండా ఉండాలని ప్రతి ఒక్క మిల్లులు కూడా కేటాయించారు. ఏ ఇబ్బంది లేకుండా రైతులు కూడా ధాన్యాన్ని శుభ్రంగా తీసుకురావాలి. శుభ్రంగా తీసుకొచ్చి రేటు కూడా మద్దతు ధర తీసుకుంటారని కూడా, సన్నధాన్యం ఉంటే కూడా మళ్ళీ 500 బోనస్ ఇస్తుంది. సన్నధాన్యాన్ని కూడా పోస్తానికి ఇబ్బంది ఏం లేదు. కాబట్టి మీరు రైతులు ఉపయోగించుకోవాలి.